ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు అసలైన శివపార్వతిని చూస్తున్నాం. మొత్తానికి మీరు నేరస్తులను పట్టుకునే పోలీస్ ఆఫీసరే కానీ తప్పులు చేసే రౌడీ ఇన్స్పెక్టర్ కాదని రుజువు చేసుకున్నారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. ఈరోజు నువ్వు నన్ను కాపాడావు బావా. నాకు తెలుసు నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని. కోర్టుకు తీసుకువెళ్ళే ఆఖరి నిమిషం వరకు మీరు రాకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా. కానీ మొత్తానికి కోర్టు మెట్లు ఎక్కక ముందే సమస్యకి పరిష్కారం చెప్పావు చూడు, అది నాకు చాలా సంతోషంగా ఉంది బావా. ఇక నుండి ఈ స్టేషన్లో తల దించుకొని ఉండటం కాదు, తలెత్తుకుని తల మీద టోపీ పెట్టుకుని డ్యూటీ చేస్తాను. నువ్వు ఏ నేరం చేయలేదు శివ, అందుకే నిర్దోషి అని రుజువైంది. నువ్వు ఆ క్రిమినల్ని పట్టుకోకపోతే నా ఒంటి మీదకి కాకి చొక్కా కాకుండా ఖైదీ బట్టలు వచ్చేవి. చాలా మంచి పని చేశావు బావా. అసలు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ నాకు కాదు శివ, దేవాకి చెప్పు. ఆ రౌడీని పట్టుకోవడానికి చాలా సాయపడ్డాడు. అన్నయ్య, గంగా బావా తన చెల్లెళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తాడని తెలుసు, కానీ నువ్వు కూడా నా కోసం ఇంత రిస్క్ తీసుకుంటావని తెలియదన్నయ్య. నీలో మార్పుని గమనించాను, కానీ మా మీద ఇంత ప్రేమని గమనించలేకపోయాను. గంగా బావని వాళ్ళ చెల్లెళ్ళు కాళ్ల మీద పడి ఎలా దండం పెట్టుకునేవారు, ఈరోజు నాకు కూడా అలాగే మా అన్నయ్యకి దండం పెట్టుకోవాలని ఉంది. వద్దు శివ, ఇప్పటికే నేను చేసిన పాపాలకి నా ఆయుష్ తగ్గుతూ వస్తుందనుకున్నాను. ఇప్పుడు నీలాంటి మంచి మనిషి నా కాళ్ళు ముట్టుకుంటే ఇంకో పాపం చేసిన వాడిని అవుతాను. ఎంతైనా నువ్వు మా కుటుంబం కోసం చాలా కష్టపడ్డావు బావా. బావా, ఏంటి బావా, నువ్వు నన్ను దేవా అని పేరు పెట్టి పిలవకుండా మన మధ్య ఉన్న అనుబంధంతో వరుస పెట్టి పిలుస్తున్నావా బావా? ఈరోజు నా జన్మ ధన్యమైనట్టే. అభిమానంతో నీ చేత నా పేరు పిలిపించుకునే క్షణం కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను బావా. అలాంటిది నువ్వు ప్రేమతో పిలుస్తున్నావు బావా. ఇంతకంటే సంతోషం ఇంకేమైనా ఉంటుందా? అవును బావా, శత్రువు ఎలా దాడి చేస్తాడో తెలియని సమయంలో కూడా నువ్వు శివని బయటికి తీసుకురావడానికి, మన కుటుంబం పరువు కాపాడడానికి పాటుపడ్డావు. అందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలు బావా, ఈ మాట చాలు.
దారిలోకి వచ్చారు గంగా. ఇక నుంచి నేను తప్పు చేశానంటే మీరు నమ్మరు, ఎందుకంటే మీలో అంత నమ్మకం కలిగించాను. కానీ ఇక మీదట నేను వెయ్యబోయే ప్రతి అడుగు నిన్ను నీ కుటుంబాన్ని పాతాళానికి తొక్కడానికే పడుతుంది. అన్నయ్య, బావ బామర్దులిద్దరూ కలిసిపోయారు. ఇక్కడ మీ చెల్లెలుందన్న విషయం మర్చిపోకండి. ఇది నా కుటుంబం. నా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా నేను సహించాను. నేను నాగవల్లి మెడలో తాళి కట్టినా నన్ను మీరెప్పుడూ కుటుంబంలో కలుపుకోలేదు. కానీ ఈరోజు అర్థం చేసుకున్నారు. అది చాలు బావా. అక్క, అన్నయ్య దగ్గర నుండి ఫోన్ రాలేదు. అక్కడ వదిన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందంటావు? గోల్డ్ స్మగ్లింగ్ అంటే చాలా పెద్ద కేసు కుముదా. ఇందులో నేరస్తులెవరో, తప్పులు ఏంటో తేల్చడం అంత ఈజీ అయిన పని కాదు. అయితే ఇంకా ఈ కేసు విషయంలో క్లారిటీ రాలేదంటావా? అక్కడ ఏం జరుగుతూ ఉంటుందో ఎలా ఊహించగలం? అంత జాగ్రత్తగా ఉండే శివానే ఇలాంటి కుట్రలో ఇరికించారంటే భయంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదక్కా. ఈ సమస్యకి పరిష్కారం చెప్పడానికే అన్నయ్య దేవాబావ వెళ్లారు కదా. అనుకున్న పని పూర్తి చేసేసి నేరస్తుల చేతికి సంకెళ్ళు పడేలా చేసి వదిన్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. నాకైతే టెన్షన్గా ఉందక్కా. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే సరిపోతుంది కదా. మనలో మనం ఎంత మాట్లాడుకున్నా అక్కడ పరిస్థితి ఏంటన్నది ఎలా తెలుస్తుంది? ఒకసారి ఫోన్ చేయక్కా. ఇంకా బయలుదేరదామా శివ? బావా, ఈరోజు డ్యూటీ ఫినిష్ చేసుకుని వస్తాను బావా. నువ్వు వెళ్ళు. నేను కూడా తర్వాత వస్తాను బావా. ఇన్నాళ్ళుగా లీవ్ తీసుకుంటున్నాను కదా, చిన్న లెటర్ రాసేసి వస్తాను. సరే, త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చేయండి. అలాగే. బావా, నాగవల్లి ఫోన్ చేస్తుంది. హలో వదినా, నువ్వే నేరం చేయలేదని రుజువైందా? నువ్వు మళ్ళీ కాకి బట్టల్లో తిరిగి స్టేషన్కి వెళ్ళొచ్చని చెప్పారా? నేరం జరిగిందనే రుజువైంది నాగవల్లి. శిక్ష తప్పదు అని అంటున్నారు. ఏమంటున్నావు వదినా? నీకు శిక్ష పడ్డవేంటి? శిక్ష నాకు పడుతుందని నీకు చెప్పానా? అయ్యో వదినా, అసలే టెన్షన్ లో ఉన్నాం. నువ్వు సస్పెన్స్ తో చంపకు. ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు వదినా. చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి గోల్డ్ స్మగ్లింగ్ జరగడానికి ఎటువంటి సంబంధం లేదు అని గంగాబావ ప్రూవ్ చేశాడు.